మనిషికి దేవుడు నోరెందుకు ఇచ్చాడు? ఆదిలో జనాలు బహుగా విస్తరించినప్పుడు ఇలాగే ఎక్కువగా మాట్లాడేసుకుంటూ ఉండేవారట. వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది, పైన ఎవడున్నాడో చూద్దాంరా అని చెప్పి పెద్ద నిచ్చెన లాంటి కట్టడం ప్రారంభించి అసలు ఆకాశానికి వెళ్ళిపోదాం, ఆ మేఘాల వెనకాల ఎవడున్నాడో చూద్దామని కడుతున్నారట. వారందరి భాషలు ఆయన తారుమారు చేశాడు. అలాగే భూమి మీద అనేక భాషలు పుట్టి మనుషులు ఎక్కువ మాట్లాడేసుకుంటే అనర్థాలు వస్తాయిరా. ఈ మనుషులకు నేను నోరిచ్చింది వాళ్ళకి వాళ్ళు చెవులు కొరుక్కుని ఇష్టానుసారంగా మాట్లాడి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయడానికి కాదు. నేను నోరిచ్చింది నన్ను మహిమపరచడా. నోటికి కళ్ళెము వేసుకొనక తన భక్తిపరుడునని ఎవడైనా అనుకునే ఎడల వాడి భక్తి వ్యర్థము, వాడి జీవితము నాశనం అన్నాడు. ఎంత చిన్న చిచ్చు ఎంత పెద్ద అడవిని తగలబెట్టును, నాలిక కూడా అగ్నియే అని రాయించాడు. ఆయన మాటలలో దోషముండక వాక్యం చెప్తుంది, మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉండాలి. కూర కేజీలు వండినా ఉప్పు ఎంత వేస్తాం? 10 కేజీలు కూర ఉండేమని 4 కేజీలు ఉప్పు వేస్తే ఏమవుతుంది? పాడైపోతుంది. మరి ఎందుకు ఇచ్చాడయ్యా దేవుడు నోరంటే? అవసరానికి తగినట్లుగా మాట్లాడాలి.